వెల్కమ్ టు ET20. వైఎస్ఆర్ మరణమనంతరం ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2 మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏపీ సీఎం జగన్ బర్త్డే సందర్భంగా చిత్రంలోని హీరో జీవా లుక్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. దేశవ్యాప్తంగా సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకీ సేల్స్ ని అధిగమించింది. సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే 13 కోట్ల రూపాయల గ్రాస్ రాగా డంకీకి 10 కోట్ల గ్రాస్ వచ్చింది. సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తుంది. బుకింగ్స్ లో యుఎస్ ఫ్రీ సేల్స్ లో అదరగొడుతుంది. విడుదలకు ముందే దాదాపు $2 మిలియన్ ని గ్రాస్ ని రాబట్టేలా దూసుకు వెళ్తోంది సలార్. సలార్ సినిమా విడుదలకు మరికొద్ది గంటలే ఉండగా తెలంగాణలో కొన్ని థియేటర్స్ లో స్పెషల్ షోకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కొన్ని థియేటర్స్ లో రాత్రి 1 గంటకు స్పెషల్ షో వేసేందుకు అనుమతిచ్చింది. ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిన దేవరా మూవీ చిన్న బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా క్రిస్మస్ న్యూ ఇయర్ వెకేషన్ కోసం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. సుధీర్ వెంకటేష్ అంకిత్ జంటగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోష్వా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ ఫ్యాషన్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం మేరీ క్రిస్మస్. ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది. 2024 సంక్రాంతి బరిలో నిలవనున్నట్లుగా సినిమాలో ఈగల్ ఒకటి ఉంది. రవితేజ హీరోగా, దర్శకుడు కార్తిక్ ఘట్టంలేని తెరకెక్కించిన చిత్రం ఇది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయకులు, నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేసింది. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అడవిశేష్, శృతి హాసన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా డెకాయిట్. షానిల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయమవుతున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ ని ప్రస్తుతం టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఆకాష్, భావన జంటగా శేఖర్ గంగమూని డైరెక్షన్ లో రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కారు నౌకరి సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. 1996లో కొల్లాపూర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. సలార్ టీమ్ తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చూశాక ఏ ఒక్క ప్రభాస్ అభిమాని నిరాశతో వెనుతిరగరన్నారు. ఈ సినిమాను 2 పార్ట్స్ గా కుదించడం కష్టమని చెప్పడంతో 3వ పార్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అవికా గోర్, నందు ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రాబోతుంది. అశ్విని శ్రీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. తమ కూతురు క్లింకారాకు 6 నెలలు పూర్తయిన సందర్భంగా చరణ్ దంపతులు ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆలయం వద్ద చరణ్ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్న చిత్రం డెవిల్. ఇందులో నుంచి విడుదలైన దూరమే తీరమై అనే సాంగ్ యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో సంయుక్త, మాలవిక నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. 18 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసుకుని ట్రెండింగ్ లో కొనసాగుతుంది. జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, డైరెక్టర్ ఆర్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అయాలన్. ఈ మూవీ సంక్రాంతి బరిలో ఉంది. పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటించడమే కాకుండా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తుంది కీర్తి సురేష్. తాజాగా మరో నాయక ప్రాధాన్యమున్న పాత్రలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్ విడుదలయ్యాయి. ప్రముఖ నిర్మాత సంస్థ అదేవిధంగా హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. యాంకర్ సుమా తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బబుల్ గమ్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన బబుల్ గమ్ మేకర్స్ ఇవాళ కర్నూలు, నంద్యాల, కడపకు వెళ్లనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ లోకేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి రజనీ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో శివకార్తికేయన్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తాడని చెప్పారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.